నడుచుచున్న యేసుక్రీస్తు ప్రభు అని యోహాను భక్తుడు ప్రభువును చూచినప్పుడు తెలియచేశాడు. నడుచుచున్న దేవుని గొర్రెపిల్ల అంటే దేవునికి ఏముంటుందని అర్థమవుతుంది. ప్రాణం ఉంటేనే కదా నడుస్తారు. దేవుడు అంటే జీవము కలిగిన వాడు. ఇంతకుముందు మనం ఒకసారి ఆలోచన చేసినట్టుగా ఎవర్ లివింగ్ గాడ్ అనేది దేవుని గురించి మనం తెలుసుకుంటున్నాం. నడుచుచూ ఉన్నటువంటి ఆయనను యోహాను పరిచయం చేసినప్పుడు ఆ శిష్యులు యేసు ప్రభు దగ్గరికి వెళ్ళి ఆయనను చూచారు. చూచి ఆయనను ఇందాక మనం అనుకున్నాం ప్రశ్నించకూడదు అని, కానీ వీళ్ళు ప్రశ్నిస్తున్నారు. ఏమని? బోధకుడా, నీవు ఎక్కడ కాపురం ఉంటున్నావు అని. చూసారా? అప్పుడు యేసుక్రీస్తు ప్రభు చెప్పాడు జవాబు, వచ్చి చూడుడి అని. కమ్ అండ్ సీ, వచ్చి చూడండి అని. యేసు ప్రభు వచ్చి చూడండి అని చెప్పినప్పుడు వాళ్ళు ప్రభు ఉన్న స్థలానికి వెళ్ళి చూచారు. అందులో మనం చూస్తున్న మాట ఏమిటంటే, దేవుడు నడుస్తున్నటువంటి వాడుగా, మనలను చూస్తున్నటువంటి వాడుగా, మన సందేహాలకు నివృత్తి కలుగు చేసేవాడుగా, ఆయన ఎక్కడ ఉన్నాడో మనల్ని అక్కడ తీసుకుని వెళ్ళేవాడుగా, చూపించేటువంటి వాడుగా ఉన్నట్టుగా ఈ చిన్న మాటల్లో మనం చూడగలుగుతుంటున్నాం. అంటే దేవునికి సింహాసనం మీద కూర్చునేది తెలుసు, నడిచి వచ్చేది కూడా తెలుసు, మనలను తన దగ్గరికి తీసుకుని వెళ్ళేది కూడా తెలుసు. గాడ్ ది ఫాదర్ ఆల్వేస్ వాంట్స్ టు బ్లెస్ us and keeps us. God the Son always let us look the Father's shining face to have his shining. God the Spirit always communicate God to us and blesses us, also gives peace. పరిశుద్ధుడైన జీవము కలిగిన దేవుడు ప్రతిసారి తన బిడ్డలను ఆశీర్వదిస్తూనే ఉంటాడు, కాపాడుతూనే ఉంటాడు. కుమారుడిగా వచ్చిన యేసుక్రీస్తు ప్రభువు చూడలేనటువంటి తండ్రి ముఖములో ఉన్న తేజస్సు మనము చూడడానికి అనుకూలంగా మనల్ని ఎప్పుడు కూడా పరిశుద్ధమైనటువంటి జీవితంలో కొనసాగించబడేటట్టు ప్రతి విధమైనటువంటి పరిస్థితులలో ఆ దేవుని తేజస్సు మన ముఖంలో కనబడేటట్లుగా ఆటుపోటల మధ్యలో సహాయం చేస్తూ ఉంటే, పరిశుద్ధాత్మ దేవుడు జీవము కలిగిన దేవునితో అనునిత్యము సంబంధం కలిగి హృదయములో నెమ్మది కలిగి జీవించే కృప అనుగ్రహించేవాడుగా ఉంటాడు. ఒకడే దేవుడుగా ఉన్నాడు, 3 రకాలైనటువంటి పనులు మనకు మేలుకరంగా చేస్తున్నట్టుగా ఈ వాక్య భాగంలో మనం చూస్తున్నాం. ఇక్కడ యేసు ప్రభు నడుస్తూ వాళ్ళ వైపుకు తిరిగి వాళ్ళను పిలిచి, ఎక్కడ కాపురం ఉన్నావంటే వాళ్ళను తన కాపురమున్న స్థలానికి వెళ్ళి చూపించి, వారితో వారు ఆయనతో బస చేసిరనేటువంటి మాట ఏదైతే చూస్తున్నామో, అంటే మీడియేటర్ అక్కర్లేకుండా, మళ్ళీ యోహాను దగ్గరికి వాళ్ళు వెళ్లకుండా, దేవునికి నరులకు మధ్యవర్తి ఒక్కడే నేనే, ఆయనను నేనే మీ దగ్గరికి వచ్చానని తెలియచేస్తూ, ఆయన మనతో కాపురం ఉండడానికి ఇష్టపడుతున్నాడు అనంటే ఇంతకు మించినటువంటిది ఇంకేమైనా ఉందా? కొద్దిగా సేపు ఒక గొప్ప అధికారి దగ్గర మనం మాట్లాడి వచ్చేమో, అబ్బా నన్ను కలుసుకోవడానికి అవకాశం దొరికింది, ఆయన్ని కలుసుకోవడానికి అనుకుంటాం మనం. కానీ మనతోనే నివాసం ఉండేటువంటి సర్వశక్తి కలిగినటువంటి జీవం కలిగినటువంటి దేవుడు
తన నోటి మహత్తు గల మాటతో ప్రపంచములను నిర్వహిస్తున్నటువంటి దేవుడు, సింహాసనాసీనుడైనటువంటి దేవుడు, నడిచి వస్తున్నటువంటి దేవుడు, వెదకుచూ మనను రక్షించినటువంటి దేవుడు, నిత్యము మనతోనే ఉండడానికి కోరుకున్నటువంటి దేవుడు అనేది మనం చూస్తున్నాం. జక్కయ్య దగ్గర కూడా ఆయన బస చేసినటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. ఇంత మంచి దేవుని యొక్క సన్నిధిని మనము పొందడానికి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి సత్యాలను మనం తెలుసుకోవడానికి ఇప్పుడు సహాయం చేస్తున్నది కూడా దేవుడే. మనిషిని యొక్క జ్ఞానము, మాటలు కాదు. ఆయన తన ఆత్మ ద్వారా మనిషిని ఉపయోగించి ప్రజలకు అవసరమైన సందేశాన్ని ఉపయోగకరంగా ఉండేటట్లుగా ఆయనే మాట్లాడుతున్నటువంటి వాడిగా మనం చూస్తుంటున్నాం. మనము దేవుని సన్నిధిలో ఉన్నాము, దేవుడు మనల్ని ఆశీర్వదించాడు అనేదానికి రుజువుగా ఒకసారి చూడండి, సంఖ్యాకాండము 6వ అధ్యాయము 24వ వచనం నుంచి 26వ వచనం దాకా మనం చూస్తే, సంఖ్యాకాండము 6వ అధ్యాయం 24వ వచనం నుంచి 26వ వచనం. యెహోవా నిన్ను ఆశీర్వదించి నిన్ను కాపాడునుగాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించునుగాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపజేసి నీకు సమాధానము కలుగుజేయునుగాక. చాలండి. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే, దేవుని సన్నిధిలో దేవుని ఆశీర్వాదాలను ప్రధాన యాజకులుగా ఉన్నటువంటి అహరోను సంతతి వారు ఇశ్రాయేలీయులైన తన ప్రజలను ఈ విధంగా మీరు ఆశీర్వదించాలి, నా నామాన్ని ఉపయోగించి అని చెప్పినటువంటి మాటలుగా మనం చూస్తున్నాం. ప్రస్తుతము ప్రపంచవ్యాప్తంగా ఉన్న ప్రతి క్రైస్తవ సంఘము తండ్రి యొక్కయు కుమారుని యొక్క పరిశుద్ధాత్మ యొక్క నామమున మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నానని బెనడిక్షన్ ఇస్తారు చూసారా. ఈ వచనాన్ని ఆధారం చేసుకొని ప్రపంచవ్యాప్తంగా దేవుని ప్రజలుగా ఉన్నటువంటి వాళ్ళు, సేవకులు ఆశీర్వదిస్తున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. క్రొత్త నిబంధనలో ఎవరు యాజకులు అంటే, యేసు ప్రభు రక్తంలో కడుగుబడిన నీవు నేను రాజులైన యాజక సమూహముగా. కాబట్టి మనం ప్రతి ఒక్కరము కూడా, సంఘములో ఉన్న ప్రతి ఒక్కరూ దేవుని చేత ఆశీర్వదించబడాలి అనే మనసుతో ఉండాలి. ఏ రకమైన భేదాభిప్రాయాలు లేకుండా సమాధానము ఆయన సన్నిధిలో నుంచి వచ్చునుగాక అనే మనసుతోటి మనం ఉండాలి అని ఈ వాక్య భాగంలో మనం చూస్తూ ఉన్నట్టుగా మనం చూస్తుంటున్నాం. ఈ సమయంలో మత్తయి సువార్త 4వ అధ్యాయంలో 18వ వచనం చూడండి. మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనం. యేసు గలిలయ సముద్ర తీరమున నడుచుచుండగా పేతురు అనబడిన సీమోను అతని సహోదరుడైన అంద్రెయ అను 2 సహోదరులు సముద్రములో వలవేయుట చూచెను. వారు జాలరులు. ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుషులను పట్టు జాలరులనుగా చేతునని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి. ఈ మాటల్లో మనం ఏం చూస్తున్నామంటే, యేసు ప్రభు యొక్క స్వరాన్ని వినిపించినటువంటి మాటల్ని మనం చూస్తుంటున్నాం. వాళ్ళు తమ యొక్క వలలను రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. ఆ సముద్రము దగ్గర చేపలు పట్టేటువంటి వారు వలలను రిపేర్ చేసుకుంటూ ఉన్నారు. అక్కడ వాళ్ళ తండ్రి ఉన్నాడు. కానీ యేసు ప్రభు అక్కడికి వెళ్ళి, నడిచి వెళ్ళి వాళ్ళను చూచాడు, వాళ్ళతో మాట్లాడాడు. ఏమని పిలిచాడంటే, రండి అని పిలిచాడు. నా వెంబడి రండి,
కమ్ అండ్ ఫాలో మీ, కమ్ అండ్ సీ, కమ్ అండ్ ఫాలో మీ. దేవుడు ప్రతి ఒక్క వ్యక్తితో మాట్లాడేవాడుగా మనం చూస్తుంటున్నాం. ఈ వాక్యంలో యేసు ప్రభు తన సేవ కొరకు ఎవరిని పిలిచాడు అని మనం ఆలోచన చేస్తే, ఖాళీగా కూర్చున్నటువంటి వాళ్ళని పిలవడానికి యేసు ప్రభు వెళ్ళలేదు. అది మనం గుర్తించాలి. కష్టపడి పని చేస్తూ ఉన్నటువంటి వారిని ఆయన తన సేవకు ప్రయోజనకరంగా ఉంటారు అని ఎరిగి వారి దగ్గరకు వెళ్ళి, రండి, నన్ను వెంబడించండి, మిమ్మల్ని మనుష్యులను పట్టే జాలర్లనుగా చేస్తాను అని చెప్పాడు. దావీదు గొర్రెల మందలిని కాస్తూ ఉన్నప్పుడు దేవుడు కోరుకున్నాడు. ఆమోసు పొలములో పని చేస్తూ ఉన్నప్పుడు ఆ మేడి పండ్లు ఏరుకుంటూ ఉండేటప్పుడు పిలిచాడు. గిద్యోను గోధుమలని దంచుతూ ఉన్నప్పుడు ఆయన పిలిచినట్టుగా మనం చూస్తాం. మోషే తన మామ మందను కాస్తూ ఉన్నప్పుడు దేవుడు పిలిచినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. యేసుక్రీస్తు ప్రభు వచ్చేటువంటి మొదటి పుట్టుక సందర్భంలో గొర్రెలు కాపరులు గొర్రెలను కాస్తూ ఉన్నటువంటి సమయంలో వాళ్ళను పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని యొక్క సేవకు పిలువబడము అంటే కష్టపడి పని చేస్తూ ఉన్నటువంటి వారిని దేవుడు కోరుకున్నట్టుగా మనం చూస్తుంటున్నాం. పాత నిబంధనలో, క్రొత్త నిబంధనలో ఖాళీగా కూర్చున్నటువంటి వాళ్ళని ఆయన పిలిచిన వాడు కాదు. పని చేస్తున్నటువంటి వాళ్ళు నేటి దినాలలో దేవుని సువార్త సేవకు యోగ్యులుగా మనం చూస్తుంటున్నాం. నాకు గుర్తులేదు, కనీసం 5-6 సంవత్సరాలు ఇంకా సర్వీసు ఉంది అనగా దేవుని దాసులు ఎన్ షాలేం రాజు గారు 2020 ఓ మై గుడ్నెస్ 2020లోనే వాలంటరీ రిటైర్మెంట్ తీసుకున్నారు షాలేం గారు. అంటే మోర్ దాన్ 5 years సర్వీస్ ఉంది. 6 years కదా, 5 మోర్ దాన్ 5 years గవర్నమెంట్లో ఒక పోలీస్ డిపార్ట్మెంట్లో సర్కిల్ ఇన్స్పెక్టర్ స్థాయికి వెళ్ళేటువంటి ఆ రోజులలో దేవుని చేత ఎప్పటి నుంచో ఆయన చదువుకునే రోజుల్లో నుంచే ప్రభు యొక్క స్వరం వెంబడిస్తుంది అని సాక్షి చెప్పాడు. అందరికీ చెప్పడానికి కుదరదులేండి ఆయన పాపం. అంటే ఎవరు ఏమనుకుంటారని భయపడతా ఉంటారు. నాకు తెలుసు కనుక చెప్తున్నాను. అప్పటి నుంచి దేవుని స్వరము వెంబడిస్తూనే ఉంది. చివరికి తట్టుకోలేక ఇంకా సర్వీస్ ఉండగానే సేవకు పిలువబడ్డాడు. కారణం ఏంటి? కష్టపడి పని చేస్తూ అధికారము కలిగి మాటతో ఏమైనా చేయగలిగినటువంటి హోదా కలిగినటువంటి వారిని నమ్రతంగా మాట్లాడుతూ, సాధువుగా మాట్లాడుతూ, శాంతంగా మాట్లాడుతూ, గంభీరమైన దేవుని గురించిన సువార్తను చక్కగా చదివి విశదీకరించి ప్రకటించగలిగినటువంటి సామర్థ్యాన్ని చూచి దేవుడు తన సేవకు పిలిచినట్టుగా మనం చూస్తున్నాం. ఈ నేటి దినాల్లో విపరీతమైన జీతభత్యాలు మనము తీసుకుంటున్నాం. స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో కూడా. ఇప్పుడు ఎయిత్ పే కమిషన్ వస్తూ ఉంది. తర్వాత చూడండి ఎట్లా ఉంటాయో వాళ్ళ బేసిక్లు, వాళ్ళ జీతభత్యాలు. అలాంటి పొజిషన్లో ఉండి కూడా దేవుని పిలుపును అందుకొని సేవకి వచ్చినటువంటి దేవుని దాసులు ఎన్ షాలేం రాజు గారు కదా. అదే ఈరోజు సర్వీస్లో కనుక ఉంటే గొప్ప గొప్ప డిఎస్పీలు, ఎస్పీలు కదా, అవును, వీళ్ళందరూ కూడా ఆయనను సాగనంపేటువంటి ఆ దినంగా ఉండేది. కానీ ముందుగానే దేవుని సేవ కొరకు వారు పదవి విరమణ చేసి ఈ రీతిగా దేవుని సేవలో కొనసాగిస్తున్నటువంటి ఈరోజు సంఘంలో మనము వారిని గౌరవించాల్సినటువంటి బాధ్యత, వారి సేవను ఆహ్వానించాల్సినటువంటి బాధ్యత, వారి యొక్క సలహాలు, సూచనలు దేవుని వద్ద నుంచి వస్తున్నాయి. పాత నిబంధనలో ఇందాక మనం చదువుకున్నట్టుగా ప్రతి ఒక్కరూ దేవుని పిల్లలను ఆశీర్వదించేటువంటి విధానాన్ని మనం చదువుకున్నాం. బాధ్యతగా మన ఒక్కొక్కరి హృదయంలో మన తోటి విశ్వాసులు దేవుని చేత ఆశీర్వదించబడి
సమాధానముగా దేవుని ముఖకాంతిలో వాళ్ళు ఉండాలని కోరుకోవాలి అనేటువంటి మాటల్లో కూడా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి ఈ మత్తయి సువార్త 4వ అధ్యాయము 18వ వచనంలో దేవుడు నడుస్తున్నటువంటి వాడుగా, మనలను వెంబడించేటువంటి వాడుగా, మన కష్టాన్ని చూచి గుర్తించేవాడుగా, తన పనికి మనను పిలిచేటువంటి దేవునిగా మనము చూస్తూ ఉంటున్నాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ వచనంలో మనను పిలిచినటువంటి ప్రభువుగా మనం చూస్తే, మత్తయి సువార్త 4వ అధ్యాయం 23వ వచనంలో మనం ఏం చూస్తామనంటే, ఆయన స్వస్థపరిచేటువంటి ప్రభువుగా ఉన్నట్టు మనం చూస్తాం. యేసు వారి సమాజ మందిరములలో బోధించుచు, దేవుని రాజ్యమును గూర్చిన సువార్తను ప్రకటించుచు, ప్రజలలోని ప్రతి వ్యాధిని రోగమును స్వస్థపరచుచు గలిలయయంతటా సంచరించనని మాట చూస్తుంటున్నాం. యేసు ప్రభు మన మధ్యలో ఉండేటువంటి దేవుడు. ఆయన పునరుద్ధానుడైన తర్వాత శిష్యులు మన పరిస్థితి ఎట్లా ఉంటుందో అని ఆందోళనతో తలుపులు వేయబడి ఉన్నటువంటి ఇంటిలో వాళ్ళు విచారంతో ఉన్నప్పుడు, తలుపు కొట్టకుండా కంపు తీయకుండా వారి మధ్యలో ఆయన ప్రవేశించినటువంటి దేవునిగా మనం చూస్తాం. నేటి దినాలలో తన పరిశుద్ధమైన ఆత్మ ద్వారా ఎక్కడ 2-3 చేరి నా నామం పేరట ఉంటే అక్కడ ఉంటాను అని చెప్పినటువంటి ప్రభువు, ఎక్కడ ఎలాంటి స్థలం అనేది కాకుండా తన నామం పేరట చేరినటువంటి వాళ్ళ మధ్యలో ఆయన ఉంటాడు. మన ఇంట్లో 2-3 రక్షణ పొందిన వాళ్ళు ఉంటే మన ఇంట్లో ఉంటాడు, మన హృదయంలో ఉంటాడు, మనం చేరిన ప్రతి స్థలంలో ఉంటాడు. మన సంఘంలో కూడా ఆయన ఉండేటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. అలాంటి దేవుడు ప్రతి నిమిషము నీళ్లు అనే దేవుని వాక్యాన్ని ఆయన కట్టుచు, మనలను మేపుచు, ప్రతి నిమిషము మనలను కాచేటువంటి దేవుడుగా ఉన్నాడని యెషయా గ్రంథం 27వ అధ్యాయంలో మనం చూస్తాము. 91వ కీర్తన 11వ వచనంలో మనము సంచారం చేసే ప్రతి మార్గములో ఆయన ఉండి కాపాడేటువంటి దేవుడిగా ఉన్నాడు అని మనము చూస్తూ ఉంటున్నాం. ఈ వాక్యంలో ఆయన స్వస్థపరుస్తూ ఉన్నటువంటి వాడుగా మనం చూస్తున్నాం. ఊరికే నడిచి వెళ్ళిపోతూ ఉన్నటువంటి వాడుగా కాదు, ప్రజల దగ్గరకు వెళుతూ ఉన్నాడు, వెతుక్కుంటూ వెళ్తూ ఉంటున్నాడు, వారి అవసరాలు చూస్తూ ఉంటున్నాడు. రోగముతో ఉన్న ప్రతి రోగమును అనే మాట ఇక్కడ చూస్తూ ఉంటున్నాం. ప్రతి రోగమును కూడా ఆయన బాగు చేసినట్టుగా మనం చూస్తుంటున్నాం. చాలా మంది వైద్యము సహకరించక ఎంతో కాలంగా వాళ్ళ దగ్గర అంతా ఖర్చు పెట్టినా కూడా బాగుపడినటువంటి వాళ్ళు కూడా ప్రభువు దగ్గరికి వస్తే బాగుపడినట్టుగా మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి దేవుని పిల్లలమైన మనము ప్రార్థన చేసినప్పుడు రోగి స్వస్థపరచబడతాడని వాక్యంలో మనం చూస్తున్నాం. ఆ జవాబు మనం పొందుకొని పేరు తెచ్చుకోవాలని ఆలోచన చేస్తే ఆ వరము దేవుడు మనకి ఎట్టి పరిస్థితుల్లో ఇవ్వడు. కానీ దేవుని మహిమ చూడాలి, నేను ప్రభువా నీ యొక్క సువార్త కోసం కొంతమందిని ఏ రకంగా నీ కోసం పిలుచుకుంటావో నాకైతే తెలియదు, కానీ నా ప్రార్థన నీవు ఆలకిస్తావనే నమ్మకం నాకుంది. వీరి కోసమే నేను ప్రార్థన చేస్తున్నాను అని దేవుని సేవా జీవితంలో ప్రజల దగ్గరికి ప్రభువు వలె నడిచి వెళుతూ ఉన్నటువంటి వాళ్ళంగా, వాళ్ళ మధ్యలో ఉన్నటువంటి అనుభవాన్ని కలిగిన వాళ్ళంగా, వాళ్ళ అవసరాలు ఇన్స్టెంట్ అండ్ కన్స్టెంట్ సర్వీస్ చేయగలిగితేనే ఆత్మలని మనం సంపాదించగలుగుతాం. అప్పటికప్పుడు చేయాల్సిన కర్తవ్యాన్ని మనం చేసే సేవా జీవితం కలిగి ఉండాలి. స్థిరంగా చేసేటువంటి సేవా జీవితాన్ని కూడా మనం కలిగి ఉండాలి. అదే ప్రభు ఇక్కడ చేస్తా ఉన్నాడు. ఆయన సింహాసనం మీద ఉన్నాడు. కన్స్టాంట్ సర్వీస్, ఇన్స్టెంట్ సర్వీస్. ఆయన నడుస్తూ ఉన్నాడు, అడుగుతూ ఉన్నాడు, వాళ్ళ యొక్క సమస్యలను చూస్తూ ఉన్నాడు. ప్రతి విధమైన రోగమును బాగు చేస్తున్నటువంటి వానిగా మనం చూస్తున్నాం. పిలిచే దేవుడు, మన మధ్యలో ఉండే దేవుడు, మన ఆరోగ్యాన్ని కాపాడేటువంటి దేవుడుగా మనం చూస్తూ ఉంటున్నాం. మరొక మాట మత్తయి సువార్త 14వ అధ్యాయంలో 30వ వచనంలో చూస్తే, యేసు ప్రభు సముద్రము నీళ్ల మీద నడిచి వస్తూ ఉంటే శిష్యులు చూచి భయపడినప్పుడు నేనే అని చెప్పినటువంటి ప్రభు మాటను విని, నీవే అయితే నన్ను కూడా రాని ప్రభు అంటే ఆ
నీళ్ల మీద పేతురు కూడా నడుస్తూ వస్తున్నాడు, కానీ అలల వైపునకు చూచి భయపడి మునిగిపోసాగినప్పుడు పేతురును సేవింగ్ గాడ్గా అక్కడ మనకు కనబడతాడు. మన యొక్క ఆత్మీయ జీవితంలో మునిగిపోయినటువంటి పరిస్థితి, లోకాన్ని మనం చూచినప్పుడు ప్రమాదాలు ఎదుర్కొనేటువంటి పరిస్థితి మనం చూడవచ్చు. కానీ మన ఆత్మీయతకు భంగం కలగకుండా, మన రక్షణ కొనసాగింపుకు అధైర్యం కలగకుండా సేవింగ్ గాడ్గా ఇక్కడ మనము చూస్తున్నాం. దేవుని యొక్క శిష్యుడే పేతురు, కానీ భయముతో ఉన్నాడు. మనం కూడా కొన్నిసార్లు లోకం ఏమనుకుంటుందో అని లోకము కోసం ఆలోచన చేసే వాళ్ళంగా ఉంటాం. లోకమును చూచి భయపడేటువంటి వాళ్ళంగా మనం ఉంటాం. అలాంటి పరిస్థితులు, సన్నివేశాలు తప్పనిసరిగా పేతురు వలె మనకు కూడా ఎదురవుతాయి. అలాంటి పరిస్థితులలో కూడా పేతురును చేయి పట్టుకొని పైకి లేపి రక్షించి విశ్వాసంలో స్థిరంగా నిలవబెట్టినటువంటి ప్రభువుగా మనము ఆ వాక్య భాగంలో మనం చూడగలుగుతూ ఉంటున్నాం. అలాగా ప్రభు మన మధ్య ఉండేటువంటి వాడు, తన స్వరాన్ని వినిపించేటువంటి వాడు, మనలను పిలిచి సందేహాలను తెలుసుకొని నివృత్తి చేసేటువంటి వాడు మన మధ్యలో ఉన్నటువంటి మన ప్రభు. ఆయన మన కుటుంబంలో ఉంటాడు, మన పనిలో ఉంటాడు, మన హృదయంలో ఉండే దేవుడిగా మనం చూస్తున్నాం. అవసరాన్ని బట్టి మనల్ని గమనించి మనకు సహాయం చేసేటువంటి దేవుడిగా ఉన్నాడు అనేటువంటి సత్యాలు ఈ వాక్య భాగంలో మనము చూడగలుగుతూ ఉంటున్నాం. కాబట్టి ఇంకా యేసు ప్రభుని నమ్మకుండా ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉన్నట్లయితే, ఇలాంటి జీవము కలిగిన నడుస్తున్నటువంటి దేవుడు, వినగలిగినటువంటి దేవుడు, మాట్లాడగలిగిన దేవుడు, మన వైపుకు తిరగగలిగిన దేవుడు, మన మధ్యలో ఉండగలిగిన దేవుడు, మన సందేహాలు నివృత్తి చేయగలిగిన దేవుడు, భయముతో ఆందోళనతో ఉన్నటువంటి స్థితిని ఉద్ధరించేటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. కష్టపడి పనిచేసేటి మనలను లోకము, అధికారులు గుర్తించకపోవచ్చు, కానీ మన యొక్క సేవా జీవితాన్ని చిత్తశుద్ధితో మనం చేసినట్లయితే మన హృదయాన్ని చదవగలిగి తన పని కొరకు కోరుకొని నా వెంబడి రండి అని పిలిచేటువంటి దేవునిగా మనం చూస్తున్నాం. లోకంలో రిటైర్మెంట్ అనేది ఒక వయసుకు ఉంటుంది, కానీ దేర్ ఈజ్ నో రిటైర్మెంట్ ఇన్ ది వైన్ గార్డ్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క సంఘంలో రిటైర్మెంట్ ఏమీ లేదు. చాలా యవ్వన ప్రాయంలో శాలిం రాజు గారు రిటైర్మెంట్ తీసుకొని దేవుని సేవని కొనసాగిస్తూనే ఉన్నారు. ఆయన ముందే ఆ కంప్యూటర్ నాలెడ్జ్ అంతా చదువుకున్నాడు, ఉద్యోగం చేస్తూ. దాని ద్వారా గొప్ప గొప్ప అధికారుల దగ్గర ఆయన తన విధేయత ద్వారా వాళ్ళు దాన్ని క్యాష్ చేసుకున్నట్టుగా ఉపయోగించుకున్నారు. అదే ఈ రోజున సువార్త సేవకు కూడా ప్రయోజనకారి అవుతుంది. అలాంటి పొజిషన్లో ఉండబట్టి తన దగ్గర ఉన్న వాళ్ళందరినీ కూడా, రిటైర్ అయిన వాళ్ళనేమి, ఉద్యోగులు ఉన్న వారినేమి ఆన్లైన్లో సేకరించి దేవుని వాక్యాన్ని ఇతరులకు గుర్తింపులోనికి రానటువంటి రీతిగా అనేక ఆత్మలకు రక్షణ, ఉజ్జీవాన్ని కలుగు చేస్తున్నటువంటి విధానాన్ని దేవుని దాసులు శాలిం రాజు గారు కొనసాగిస్తున్నటువంటి పరిస్థితిని ఇంకా దేవుడు ఆశీర్వదీవించాలని, తన యొక్క సంఘములో బయట భిన్నమైన భాషలలో దేవుని సువార్త వ్యాప్తిలో ఇంకా ప్రభు చక్కగా వాడుకోవాలని, మనము కూడా దేవుని వాక్యాన్ని వినడానికి ప్రభు కృప చూపించున్నట్టుగా ఇంకా నమ్మనటువంటి వాళ్ళు ఉంటే ప్రభువుని నమ్ముకుని రక్షణ పొంది ఆయన పిలుపును విని కూడా నిర్లక్ష్యం చేస్తూ ఉంటే, ఆ పిలుపును గౌరవించి పిలిచిన వాడు 5 గంటలకు వచ్చినా, పొద్దున 8-9 గంటలకు వచ్చినా జీతం మాత్రం సమానంగా ఇచ్చే ఎంప్లాయర్ మనకు ఉద్యోగం ఇచ్చిన దేవుడు. పిలిచిన వాడు కూలీకుండా ఉంటాడా? అది కనబడదు. ఇరుకులో విశాలత కలిగించే దేవుడు మన దేవుడు. ఆపదలు ఎన్నో వస్తాయి, కానీ అన్నిటి నుంచి తప్పించే మన దేవుడు. అలాంటి దేవుని యొక్క కృపని సమృద్ధిగా ప్రతి ఒక్కరూ అనుభవించాలని కోరుకుంటూ, నాకు ఈ చక్కటి సదవకాశాన్ని ఈ రోజున కల్పించిన శాలిం రాజు గారు, వారి కుటుంబానికి, అలాగే సంఘానికి కూడా కృతజ్ఞతలు, వందనాలు తెలియచేసుకుంటూ ముగిస్తున్నాను. దేవుడు ఈ మాటలు మన వెనుకడిలో ఆశీర్వదించుతున్నాను. థ్యాంక్ యూ. ప్రార్థన చేసుకుందాం.
ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ మీ పునరుద్ధాన దినమందు మీ సన్నిధిలో చేరి ఆత్మతో సత్యంతో మిమ్మల్ని ఆరాధించడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ సన్నిధిలో నాయన మీరు ఎలాగో మమ్మల్ని ఆశీర్వదించాలని కోరుకుంటున్నారు. మీ ముఖాన్ని మీ కుమారుని ద్వారా మాకు చూపించి ఆ ముఖ కాంతిలో ప్రకాశవంతంగా ఈ లోకంలో ఉన్న శ్రమలన్నింటిలో కూడా మేము తట్టుకొనగలిగే కృపను పొందే భాగ్యాన్ని ఇస్తున్నారు. మీతో ఎప్పటికీ మేము సంబంధం కలిగి ఉండేటట్టు మీ ఆత్మ ద్వారా మాకు సహాయం చేస్తూ ఉన్నారు. మా మధ్యలో వచ్చి నడుస్తూ మేము ఎక్కడ చెడిపోయి పడిపోయి ఉన్నామో వెదకి రక్షించడానికి నడుస్తున్నటువంటి వాడుగా, మా వైపులో తిరిగినటువంటి వాడుగా, మమ్మల్ని వెంబడించిన వాడుగా, మమ్మల్ని పిలిచిన దేవుడుగా, మమ్మల్ని మీ సేవలో వాడుకునేటువంటి దేవుడుగా, మా అవసరాలలో సహాయం చేసే దేవుడుగా, రోగము వచ్చిన స్వస్థపరిచేటువంటి దేవుడుగా మీరు మా పక్షంగా ఉన్నటువంటి వాడుగా ఉన్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇవన్నీ విన్నటువంటి మీ బిడ్డలు, ఆనాటి మీ శిష్యులు వారి తండ్రిని విడిచిపెట్టారు, వారి వ్యాపారాన్ని విడిచిపెట్టారు, వారి ఉద్యోగాన్ని విడిచిపెట్టారు, జీతభత్యాలు ఎక్కడి నుంచి వస్తాయనే ఆలోచన లేకుండా మిమ్మల్ని వెంబడించారు. ఈ రోజున ఇంత గొప్ప సువార్త వ్యాప్తి మీ సేవలు నాయన మేము పొందడానికి కృప చూపిస్తున్నందుకే మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీరు ఒక్కరే వచ్చారు. ఈ రోజున కోటాను కోట్ల మంది పరిశుద్ధులు మీ రక్షణను పొంది మీ సేవకులుగా మార్చబడి భూలోకమును సర్వ సృష్టిని మీ సువార్త ద్వారా నింపుతూ ఉన్నారు తండ్రి. అలాంటి ఆశీర్వాదకరమైన సేవా జీవితాన్ని, పని తత్వాన్ని, పని చేసే గుణాన్ని మాకు అనుగ్రహించమని కోరుకుంటూ అన్ని విషయాల్లో మీరే మహిమ పొందుకోవాలని యేసుక్రీస్తు ప్రభు పేరట స్తోత్రములు చెల్లించుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.